అధిరోహించి వీణాపాణిగా స్వామి యొక్క దర్శనం మనకు జ్ఞానమును ప్రసాదిస్తుంది అనటంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. కాసారయోగి పరమాద్భుత భక్తిబద్ధ వాంగ్మాల్యభూషితమహోత్పల రమ్యపాద అని అంటారు. అంటే ఆ పరమ యోగీంద్రులందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రసాదించేటువంటి మహానుభావుడు గోవిందరాజుడు అని కీర్తించారు. అలా తిరుపతి క్షేత్రంలో తిరుపతి క్షేత్రానికి కొంగు బంగారమై తిరుమలలో స్వామివారు ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటే, తిరుపతి క్షేత్రంలో ఏమాత్రము కూడా కష్టము కలగకుండా మానవాళికి ఆయన నగరంలో ఉంటూ ఈ క్షేత్రం మొత్తాన్ని సంరక్షిస్తూ పరమానందభరితుడై ఆయన ప్రాతకాలాది కైంకర్యములన్నింటినీ కూడా అందుకుంటూ ఎన్నో ఉత్సవాలనన్నింటినీ కూడా తానే స్వయముగా జరిపించుకుంటూ, అందులో భాగంగానే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ రోజున మనకు ఇక్కడ వీణాపాణిగా పరమాత్మ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. సరస్వతీదేవి అంటేనే మనకు బాగా తెలిసినటువంటిది. ఆ అమ్మవారు ఎటువంటి జ్ఞానమును ప్రసాదిస్తుంది అంటే, కేవలం లౌకికమైనటువంటి జ్ఞానమే కాదు, అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించటానికి ఎటువంటి విద్య మనకు కావాలో అటువంటిది కూడా మనకు ప్రసాదించేటువంటిది ఆ అమ్మవారు, సరస్వతి అమ్మవారు. అందువలననే వేదంలో కూడా మొట్టమొదటగా ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ అని. అంటే ఎవరైతే ఆ తల్లికి నమస్కరిస్తారో, తల్లిని నమస్కరిస్తారో, ఆ ప్రణమిల్లేటువంటి వారిని కాపాడేదైనటువంటి, కాపాడుతూ ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి మనల్నందరినీ కూడా కాపాడాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా వాక్శక్తుల నుండి జాగృతం చేయమని చెప్పి ధీనామవిత్రియవత్ అని మనకు అద్భుతంగా వేదమంత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలా ఎన్నో మహాకవులు ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించి వాళ్ళు చరితార్థులైనారు. పావకాన సరస్వతి వాజేభిర్వాజినీవతి అనేటువంటి మరొక మంత్రం కూడా మనకు అద్భుతంగా అమ్మవారిని కీర్తించే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి చేతిలో వీణ, స్ఫటికమాల, అదేవిధంగా పుస్తకము, ఇవి మనకు ఎప్పుడు కూడా గోచరిస్తూ ఉంటాయి. వీణ అనేటువంటిది మానవుడి యొక్క శరీరానికి, హృదయ స్పందనకు, గాయత్రీ తత్వానికి సంకేతము అని అంటారు. దీనిని మీటటం వల్ల వచ్చేటువంటి నాదం ఏదైతే ఉంటుందో అది ప్రణవము అని అన్నారు. ఆ ప్రణవము యొక్క ఉపాసన అనేటువంటిది ఉద్గీతోపాసన అని మనకు స్పష్టంగా ఉపనిషత్తులలో కనిపించేటువంటిది. కాబట్టి తద్వారా మానవుడు దేన్ని పొందుతాడు అంటే పరమపదాన్ని పొందుతారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అట్లా ఆ అమ్మవారిని ఎంతోమంది కేవలం సామాన్య మానవులే కాకుండా యోగీశ్వరులే కాకుండా గొప్పవారైనటువంటి మునులు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కీర్తించారు ఆ సరస్వతి అమ్మవారిని. ఆరూఢాశ్వేతహంసే భ్రమతి జగగనే దక్షిణే చాక్షసూత్రం వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా సా వీణాం వాదయంతి స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః క్రీడంతి దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా అని అద్భుతంగా బ్రహ్మకృత వాక్సరస్వతి స్తోత్రంలో మనకు ఈ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. క్రీడంతి దివ్యరూపా కరకమలధరా. అటువంటి అమ్మవారు మనయందు అనుగ్రహాన్ని ఆసార ధారవలే
కురిపించుగాక అని ఈ సందర్భంలో ప్రార్థించాలి. అందువలననే మనకు దశశ్లోకి అని ఆశ్వలాయన ముని అద్భుతంగా చేసినటువంటి ఒక ఆ అమ్మవారి యొక్క స్తుతి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన స్తుతి ప్రారంభంలో అద్భుతంగా ఒక శ్లోకాన్ని చెప్తారు. నీహార హార ఘనసార సుధాకరాభాం అని అన్నారు. అంటే అమ్మవారు ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే నీహార హారము, తుషార హారము. అంటే ఆ మంచు కణిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ మంచు అటువంటి ప్రకాశంతో ఉండేటువంటిది అమ్మవారు అని అన్నారు. ఘనసార సుధాకరాభాం. ఘనసారము అంటే పచ్చకర్పూరం. అటువంటి పచ్చకర్పూరము ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా అంతటి వర్ణంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సుధాకరాభాం అని అన్నారు. సుధాకరుడు అంటే చంద్రుడు అని అర్థం. కాబట్టి అటువంటి చంద్రుడి యొక్క ఆ రంగును పోలి అమ్మవారు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది అని అర్థం. అందుకే మహానుభావులు ఒక మాట అంటారు, సరస్వతీదేవి ఎందువలనండి అంత స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటే అమ్మవారిని చూసి మనం ఇలా అర్థం చేసుకోవాలిట. సరస్వతి అమ్మవారు ఎంత స్వచ్ఛంగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుందో ఆవిడను ఉపాసించేటువంటి వారి యొక్క మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అమ్మవారు మనకిచ్చేటువంటి సందేశము కూడా అదేట. విద్య నేర్చినంత మాత్రమున సరికాదు, మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా అంతటి స్వచ్ఛతను మనస్సులో ఎప్పుడూ నింపుకొని గనక ఉంటే మోక్షానికి మార్గము కంటకరహితమైనటువంటి మార్గం అవుతుంది అని స్పష్టంగా అమ్మవారు మనకు తెలియజేస్తుంది. కళ్యాణదాం కనక చంపకదామభూషాం అని అంటారు. కళ్యాణదా అని అన్నారు. కళ్యాణము అంటేనే కళ్యం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని అన్నారు. అంటే శుభమును కలిగించేటువంటిది అని అర్థం అన్నమాట. అలా మంగళప్రదమైనటువంటి భావన పరంపరలను అన్నింటినీ ఒసగేటువంటిది ఆ సరస్వతి తల్లి. అలా ఈ తత్వాన్ని ఈరోజు చెప్పటానికి గోవిందరాజస్వామి వారు ఆ హంసవాహనారూఢుడై మనందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం దర్శించుకుంటూ ఉందాం. గోవిందరాజస్వామి వారిని విశేషంగా గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో వీణాపాణిగా స్వామియే మనకు ఈ రకంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి గోవిందరాజస్వామి వారిని మనం ప్రార్థిద్దాం. సౌభాగ్యధాత్రి ధనదాత్రి యశోవిధాత్రి విద్యాప్రదాత్రి కవితాధన శక్తిదాత్రి అని అంటారు. మహాకవి అయినటువంటి శ్రీభాష్యం విజయసారథి గారు ఆయన మహాకవులు. వారు బాసర ఆ సరస్వతి అమ్మవారి యొక్క సుప్రభాతాన్ని వ్రాస్తూ మొట్టమొదటగా ఈ శ్లోకాన్ని వ్రాస్తారు మహానుభావులు. సౌభాగ్యదాత్రి అని అన్నారు. కేవలం విద్యను మాత్రమే ఒసగేటువంటిది కాదుట ఆ తల్లి, పరమ సౌభాగ్యాన్ని కూడా అందరికీ కలిగించేటువంటిది. కాబట్టి భాగ్యము అంటేనే ఏమిటి అంటే అది ఒక యోగము అని అన్నారు. దానిని ఏమిటా యోగము అంటే అలబ్ధస్య లాభ యోగ అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. దేనినైతే మనం పొందటానికి అతి కష్టపడాలో అటువంటి దానిని మనకు ప్రసాదింపచేసే అటువంటిది మనకు లభిస్తే గనక దానిని యోగము అని అన్నారు. అంటే పొందటానికి అశక్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థం గనక మనకు లభిస్తే దానిని యోగము అని అన్నారు. లబ్ధస్య రక్షణం క్షేమః అని అన్నారు. అలా పొందబడినటువంటి వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవటాన్ని క్షేమము అని అన్నారు. అది యోగక్షేమము అని అన్నారు. పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు అంటే మన యొక్క బాగోగుల్ని మాత్రమే బాగా చూస్తాడు అనే అర్థాన్ని చెప్పుకొని తృప్తి పట్టం కాదు అక్కడితోటి. అలా ఏదైతే మనకు లభించిందో అతి కష్టమైనటువంటి పదార్థము, ఆ పదార్థమును లభించిన తర్వాత రక్షించుకునేటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో ఈ రెండింటినీ కూడా నేను తప్పకుండా వహామి అని ఆయన హామీ ఇచ్చాడు భక్తులందరికీ కూడా. కాబట్టి అటువంటి యోగము క్షేమము రెండూ పొందాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి దానిని భాగ్యము అని అన్నారు. కాబట్టి ఆ భాగ్యములోకెల్లా సౌభాగ్యము సు అనేటువంటి ఉపసర్గ చేరింది. అసలు భాగ్యం అంటేనే చాలా గొప్పది. అందులో కూడా మేలిమి బంగారం అంటారు చూసారా,
బంగారంలోకెల్లా చాలా గొప్పదైనటువంటి బంగారాన్ని ఉత్కృష్టంగా చెప్తూ ఉంటారు. అలా భాగ్యములలోకెల్లా చాలా ఉత్కృష్టమైనటువంటి భాగ్యం ఏది అంటే గనక మోక్షాన్ని పొందటం. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటిది ఆ తల్లి. కాబట్టి ఆ రూపంలో ఉన్న గోవిందరాజస్వామిని సేవిద్దాం, నమస్కరించుకుందాం, అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందరాజస్వామి వారి యొక్క వాహన సేవలలో ఈ రోజున ఈ పూట హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీ రూపంగా మనందరికీ దర్శనాన్ని అనుగ్రహించేటువంటి గోవిందరాజస్వామి వారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆలయ శోభ విద్యుద్దీప కాంతులతోటి ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆలయ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాక కళాకారులు వారి వారి యొక్క కళా కైంకర్యాన్ని స్వామి దగ్గర సమర్పించుకుంటూ ఉన్న తరుణాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం.
అంతేకాక అర్చకవరేణ్యుల యొక్క సభక్తిపూర్వక కైంకర్యంలో భాగంగా అలానే దివ్య ప్రబంధాన్ని పారాయణ చేస్తూ ఉండగా, వేద పండితులు వేదపారాయణ చేస్తూ ఉండగా, భక్తుల యొక్క గోవిందనామ స్మరణ నడుమ జరిగేటువంటి అద్భుతమైన ఈ ఉత్సవ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మరీచిర్తమనో హంస సుపర్ణో భుజగోత్తమ అని పేరు. హంస అని స్వామికి ఒక గొప్ప విశేషణం కూడా ఉన్నది. కాబట్టి అటువంటి భక్తుల యొక్క మానస సరోవరములలో విహరించేటువంటి రాజహంస పరమాత్మ. కాబట్టి ఆ తత్వాన్ని మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేయటం కోసమై ఆయన వాహనం పైన హంసవాహనాన్ని అధిరోహించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి మానవులనే కాదు, పరమహంసలు అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఐహిక భోగములనన్నింటినీ విడిచిపెట్టి నారాయణ పరాయణ నిర్ద్వంద్వో ముని అని అన్నట్లుగా నారాయణుడే పరాయణుడుగా భావించుకుంటూ వాళ్ళ దృష్టి మొత్తాన్ని బ్రహ్మ పదార్థం మీద ఉంచినటువంటి మహానుభావులందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగించేటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మను మనం ఈరోజు గోవిందరాజస్వామిగా, అంతేకాకుండా విశేషంగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ సరస్వతి రూపంలో మనమంతా దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాం. సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని 4 రకములైనటువంటి వాగ్రూపాలు ఉన్నాయి. పరాపశ్యంతి మధ్యమ అనే 3ంటిని యోగులు జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. వ్యక్తమైనటువంటి వైఖరి వాక్కును మాత్రమే అందరూ గుర్తిస్తారు. ఇలా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ 4 వాక్కులకు కూడా అధిదేవత కనుక సరస్వతీదేవిని వాగ్దేవత అని అన్నారు. వాచాం దేవత కా సా సరస్వతి ఏవ వాగ్దేవత అని అంటారు. కాబట్టి వాగ్దేవత అని ఎందుకంటారంటే, ఈ 4 రకములైనటువంటి వాక్కులకు అధిదేవతగా ఉన్నటువంటిది ఆ సరస్వతి, కాబట్టి వాగ్దేవత అని పేరన్నమాట. కాబట్టి బ్రాహ్మీ, భారతి, భాషాదేవి, గీర్దేవత, వాగ్దేవత, వాణి, సరస్వతి అని ఇలా రకరకాలుగా ఆ అమ్మవారిని పిలిచేటువంటి సంప్రదాయం మనకి లోకంలో ఉన్నది. కాబట్టి సృష్టిలో ప్రథమ నాదము ప్రణవము అంటే ఓంకారం. ఇదే తరువాత సర్వశబ్దార్థాత్మకమైందనమాట సంపూర్ణంగా. కాబట్టి సరస్వతి రహస్యోపనిషత్తు అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. అందులో ఈ మంత్రం చెప్తారు. ప్రణోదేవి సరస్వతి వాజే భర్వాజినీవతి అనే మంత్రం అందులో కూడా ఉన్నది. అంటే పరమార్థంలో వేదాంతార్థతత్వైక స్వరూపిణి ఏ అమ్మవారు ఉన్నారో, ఏ అమ్మవారైతే నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా వ్యక్తమైందో ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక అని భాష్యం చేస్తారు అక్కడ. కాబట్టి ఈ లోకంలో అన్నములకే అన్నమైనటువంటి ఆ సరస్వతీదేవి మా బుద్ధులకు రక్షకురాలై మమ్మల్ని బాగా రక్షించుగాక అని ప్రార్థన చేస్తారు. కాబట్టి అటువంటి అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించాలి అంటే ఆవిడ యొక్క ఉపాసన చాలా ప్రధానమైనటువంటిది. అందువలన అథర్వణ వేదంలో ఒక మాట అంటారు, జిహ్వాయా అగ్రే మధుమే జిహ్వామూలే మధూలకం మమేదహ క్రతావసో మమ చిత్తముపాయన అని. అంటే మన యొక్క వాక్కు మధురమైతే మనస్సు కూడా మధుర భావంతో నిండిపోతుంది. ఆ కారణంగా ప్రతి పనిలోనూ కూడా, ప్రతి ఆలోచనలోనూ కూడా మాధుర్యం అనేటువంటిది విద్యమానమవుతుంది అని మనకు స్పష్టంగా విశదపరిచింది అన్నమాట ఈ మంత్రం. కాబట్టి అటువంటి వాక్కు మనకు స్పష్టంగా ఉండాలి అంటే ఎందువలన అంటే, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని అంటారు. కాబట్టి మన యొక్క వాక్కు ఈ లోకం మొత్తాన్ని వశపరుచుకునేలాగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ లక్ష్మి సంపద కావాలన్నా దానికి కారణం వాక్కు. జిహ్వాగ్రే మిత్రబాంధవ,
మనకు మిత్ర సంపద కానీ బంధు సంపద కానీ ఏర్పడాలన్నా కేవలం వాక్కు మాత్రమే. ఎలా అది అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. కాస్త ఇటు వస్తారా స్వామి, ఇటు దయచేస్తారా అని అన్నామనుకోండి, చాలా గౌరవంగా ఉంటుంది. అంతేకాకుండా కాస్త విసుగుగా ఇటు వస్తారా అని అన్నామనుకోండి, అర్థం ఒకటే. కాకపోతే ఆ మాట్లాడేటువంటి తీరులో ఉన్నటువంటి ఆ విన్యాసం ఏదైతే ఉందో ఆ విన్యాసంలో కాస్త భంగ్యంతరం కనిపిస్తుంది. దాని వలన అర్థం ఒకటైనప్పటికీ కూడా వినేటువంటి వారికి శృతికటు దోషం ఏర్పడుతుంది. కాబట్టి తద్వారా ఆ మిత్ర సంపద కానీ బంధు సంపద కానీ ఏర్పడదు. జిహ్వాగ్రే మిత్రబాంధవ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మన యొక్క వాక్కు సరిగ్గా లేకపోతే తలబిరుసుగా ప్రవర్తించేటువంటి మహాపురుషులు లేకపోలేరు లోకంలో. కాబట్టి అటువంటి వారికి బంధనం ఎందువల్ల కలుగుతుంది అని అంటే దీని వలన మాత్రమే, వాక్కు వలన మాత్రమే బంధనం కలుగుతుంది. కాబట్టి బంధనము అంటే తీసుకువెళ్ళి చెరసాలలోనే పెట్టక్కర్లేదు. ఆ వాక్కు వలన బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎలా అంటే సుమారుగా 500 రూపాయల ఇచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు నువ్వు బ్రహ్మాండంగా కార్యం చేయవయ్యా, నేను 2000 రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి, ఇస్తానన్నందుకు తప్పకుండా ఆ బంధంలో ఇరుక్కున్నాడు. కాబట్టి చెప్పేటప్పుడు మన యొక్క స్తోమత ఎంత ఉందో ఆలోచించుకొని గనక మాట్లాడినట్టయితే మనకు ఆ బంధం ఏర్పడదు. కాబట్టి బంధనం అనేటువంటిది కేవలం చెరసాలలో పెడితేనే కాదు బంధనం, ఈ రకంగా కూడా బంధనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానిని అర్థం చేసుకొని మనం వెలుగుతూ ఉండాలి. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. మన యొక్క వాక్కు సరిగ్గా నియంత్రణలో లేకుండా ఉంది అంటే కనుక చివరికి మన యొక్క ప్రాణములు ప్రయాణం అయ్యే సమయానికి వచ్చేస్తాయి. కాబట్టి మన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో సంచరించడానికి అవి కూడా ఇష్టపడవు. కాబట్టి దేహాన్ని విడిచిపెట్టేస్తుంది ప్రాణం. కాబట్టి ఆ రకంగా ఈ వాక్కు మొత్తం కూడా శాసిస్తుంది ప్రపంచాన్ని. కాబట్టి అటువంటి వాక్కు సరిగ్గా ఉండాలి అంటే ఆ వాక్కు చాలా పటిష్టంగా శక్తివంతమైనటువంటి వాక్కుగా తయారవ్వాలి అంటే మన యొక్క వాక్కు ఆ సరస్వతి యొక్క ఉపాసన తప్పనిసరిగా ఉండాలి. ఆ సరస్వతి యొక్క ఉపాసన వలన వాణీం వాచస్పతేరప్యభిదిత విభవో వాక్పటురు మృష్టకంఠ అని అంటారనమాట. ఆ అమ్మవారిని గనక ఉపాసన చేస్తే ఆ స్తోత్రంలో ఉంటుంది వాచస్పతేరప్యభిదిత విభవ. సాక్షాత్తు దేవతలందరికీ కూడా గురువైనటువంటి బృహస్పతికి కూడా స్ఫురింపనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ మహానుభావుడికి స్ఫురింపని విషయం ఏది ఉంటుందండి? అన్ని విషయాలు స్ఫురిస్తాయి, సర్వజ్ఞుడాయన. కాబట్టి ఆ బృహస్పతికి కూడా స్ఫురించనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఆ విషయాలు కూడా స్ఫురిస్తాయి అని అన్నారు. కాబట్టి అటువంటి ఆ మాధుర్యం కానీ ఆ విషయము యొక్క స్ఫురణ కానీ ధారణ కానీ ఇవన్నీ కూడా ఆ సరస్వతి యొక్క అనుగ్రహం వలన మనకు తప్పకుండా లభిస్తాయి. కాబట్టి అటువంటి అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజున స్వామివారు ఈ తత్వం మొత్తాన్ని విశదీకరించటానికై హంసవాహనాన్ని అధిరోహించాడు. ఎందువలన అంటే ఈ హంస స్వచ్ఛతకు ప్రతీక అని ఇందాక చెప్పుకున్నాం. అంతేకాకుండా పాలను నీటిని ఈ రెండింటినీ కూడా వేరు చేస్తుంది. క్షీరనీరన్యాయము అని మనం లోకంలో వింటూనే ఉంటాం. కాబట్టి ఈ క్షీరనీరన్యాయము అంటేనే ఆ పాల సముద్రంలో హంస ఉంటే నీటిని వేరు చేసి ఆ పాలను మాత్రమే గ్రహిస్తుంది. అలా ఆ హంసవాహనాన్ని అధిరోహించిన ఆ తల్లిని మనం ఉపాసించటం వలన ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ లోకంలో ఏ విషయాలను గ్రహించాలో ఆ విషయాలను గ్రహిస్తూ అనవసరమైనటువంటి విషయాలను మనకు తెలియకుండానే అప్రయత్నంగానే విడిచిపెడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి వైభవాన్ని మనకు అనుగ్రహించేటువంటిది ఆ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి రూపంలో మనకు ఇవాళ గోవిందరాజస్వామి వారు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు పిల్లల మర్రి పినవీరభద్రుడు ఉన్నారు. వారు గొప్పగా చెప్తారు ఏమని, ప్రణవపీఠమున మంత్ర పరంపరలు కొల్వనుండునే దేవి పేరోలగంబు భావజ్ఞులకు పరాపశ్యంతి మధ్యమా వైఖరులే దేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచి సమంచితంబులే దేవి హస్తాంబుజములు. ఇందాక అనుకున్నట్లుగా ప్రణవపీఠము పైన ఆసీనురాలవుతుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి మంత్రపరంపరలు ప్రణవపీఠంలో మంత్రపరంపరల అన్నింటిలో కూడా వ్యాపించి ఉండేటువంటిది ఆ తల్లి. జపహార కీర పుస్తక విపంచి సమంచితంబులే దేవి హస్తాంబుజములు అని అంటారు. ఆమె యొక్క హస్తములు అనేటువంటి పద్మమును పోలినటువంటి ఆ హస్తములలో ఆ జపమాల, అదే కాకుండా చిలుక ఉంటుంది. అది గొప్ప విశేషం. సరస్వతీదేవి దగ్గర కీరము అని అంటారు. పుస్తక విపంచి సమంచితంబులే దేవి హస్తాంబుజములు. కాబట్టి అటువంటి దివ్యాలంకార శోభితుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని సరస్వతీ రూపంలో మనకు అనుగ్రహిస్తున్న స్వామిని మనం దర్శించుకుందాం, అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద గోవింద. శ్రీశైలదయాపాత్రం దీపజ్ఞాదిగుణాన్నమేంద్ర రమ్యజామాదరం మణిం లక్ష్మీనాథమారంభాం నాదయామణపద్యమాం పర్యంతా వందే గురుపరంపరా యో నిత్యమచ్యుతపదాంబుజ యమోదైత్యధీరాయణాయమేణేత్మద్గుర ఏకదిందో రామాణ్యత్యధరణం ప్రపద్యే తనయా భోదేర్బ్రహ్మదేవనియమేన పదన్మయాన గుణావిరామం శ్రీమద్దదంగ్రేగళం ప్రణమామి మూర్ధన బుధం ధనిత్యం గదాభ్య భక్తిదావుడయోగివాహాన్ భక్తాంగిరణవరహాళ శ్రీమత్పరాంగుதமண என் ரஞ்சினமுதான் பேது ஒளி ஒளித்தானே முத்துக்கடலும் கடல் மல்லை புதத்தார் சாதிஜருளா தஹளியா ஆர்வமே என்பரக சேர்ந்த ஏடதெரியா ஆல்மோரோக ஞாடாச்சோடார் விளக்கத்திட நாராணர்க்கு ஞானத்தமிழ் பொருந்தானா ஆர்வமே என்பரக சேர்ந்த ஏடதெரியா ஞானச்சோடார் விளக்கத்தின
நாடற்கு ஞானத்தமிழ் பொருந்தனா గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు శ్రీమత్వదీయ పద పంకజ భక్తి నిష్ఠ శ్రీ భక్తి సారముని నిశ్చిత ముఖ్యతత్వ గోపీ జనార్తిహర గోపజనాంతరంగ గోవిందరాజ విజయీ భవ గోపరత్న. పవిత్రమైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో హంసవాహనాన్ని అధిరోహించిన గోవిందరాజస్వామి వారిని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. గోపీ జనార్తిహర గోపజనాంతరంగా అని గొప్ప మాట అన్నారు గోవిందరాజస్వామి వారిని స్తుతిస్తూ. అంటే ఎవరైతే కనుక గోపీ జనార్తిహర గోపజనాంతరంగా
భూమినంతటినీ కూడా పరిపాలిస్తూ, ఇక్కడ గోపశబ్దమునకు ఈ గో అనే శబ్దానికి భూమి అని అర్థం. గోపహ అంటే గనక ఈ భూమిని పాలించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయనని గోపహ అని అంటాం. ఆయన దృష్టిలో ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఆయన యొక్క భక్తులు, వారందరి యొక్క అంతరంగంలో వాళ్ళ యొక్క హృదయ సింహాసనముపై రాజాధిరాజుగా ఉండేటువంటి వాడు గోవిందరాజు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా గోవిందరాజస్వామి వారు ఆయన యొక్క ఇచ్ఛాపూర్వకంగానే మనమందరం అనుకుంటాం, మనం చేస్తేనే స్వామివారి యొక్క ఉత్సవము అని. అమాయక చక్రవర్తులం కాబట్టి రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. మనం ఏర్పాటు చేస్తేనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు, మనం స్వామివారిని గనక చూపిస్తేనే భక్తులందరికీ కూడా దర్శనము అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏర్పాటు చేయందే స్వామివారికి బ్రహ్మోత్సవం ఎక్కడిది అని సహజంగా అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ జరగాలి అంటే మనలో ఆ సంకల్పాన్ని కలిగించేటువంటి వాడు ఆ పరమాత్మయే అనేటువంటి ఒక స్పష్టమైన నిశ్చయం మనకు ఉండాలి. ఆ నిశ్చయం మనకెప్పుడు కలుగుతుందండి? ఇలా వివేచించేటువంటి శక్తి మనకెప్పుడు వస్తుంది అంటే మానవులందరికీ కూడా ఇంగిత జ్ఞానం అనేటువంటిది గనక ఉన్న రోజున ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి. అటువంటి ఇంగితం మనకు ఎలా కలుగుతుందండి అంటే ఆ సరస్వతి రూపంగా మనకు స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తున్నారు కదా, ఆ సరస్వతీ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని సేవించటం వలన, ఆ సరస్వతీదేవిని మనం సేవించటం వలన అటువంటి ఇంగిత జ్ఞానమును మనం పొందగలం. కాబట్టి అటువంటి వివేచనా శక్తి కలిగినటువంటి వివేచనా శక్తి ఏ రోజునైతే మనకు కలుగుతుందో ఆ రోజున స్వామి చెంత మనం భక్తి ప్రపత్తులతో ఎలా ఉండాలి, ఆయనను శరణాగతి ఎలా చేయాలి, శరణాగతి తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆ రోజు నుండి మనకు అర్థమవుతుంది. అంతే తప్ప అప్పటి వరకు మనకు అర్థం కాదు. అలా అటువంటి భక్తి తత్వాన్ని లోకానికి చాటి చెప్పేటువంటి ఆ ప్రబంధ పారాయణలనన్నిటినీ కూడా జీరస్వాముల వారు వారి శిష్య బృందమంతా కూడా ముందు పారాయణ చేస్తూ వెళ్తూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అలా వెళ్తూ ఉంటే, వేదపారాయణదారులంతా కూడా ఆ వేద పండితులు ఆ వేదపారాయణ చేస్తూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉండగా, అర్చక వరేణ్యులు వాళ్ళ యొక్క కైంకర్యాన్ని భక్తిపూర్వకంగా స్వామి చెంత సమర్పించుకుంటూ ఉండగా, భక్తుల యొక్క గోవిందనామ స్మరణ నడుమ జరిగేటువంటి ఈ ఉత్సవ కార్యక్రమం మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. స్వయంగా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షించలేదే అన్న ఈ బాధ మనకి తొలగటానికై ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని ద్వారా, ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని యాజమాన్యం వారు ఈ బృందమంతా మనందరికీ చక్కని అవకాశాన్ని కల్పించారు. మనం మన ఇళ్ల దగ్గర ఉన్నా కానీ స్వయంగా అక్కడ ఉండి మనం ఇక్కడ ఈ దర్శనాన్ని చేసుకునేటువంటి అనుగ్రహాన్ని కల్పించారు. స్తోత్రంలో అనుగ్రహించారు. దిశంతు మే దేవ సదా త్వదీయా. అలా హంసవాహనంపై స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తూ సరస్వతీ రూపంగా జ్ఞానమును మనందరికీ కూడా కలిగిస్తూ ఉన్నారు. అలంకార శాస్త్ర గ్రంథాలలో కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి అని దండి తన యొక్క కావ్యాదర్శంలో శారదాదేవిని ఈ రకంగా సరస్వతి అమ్మవారిని స్తుతించారు. అంటే బ్రహ్మముఖములనేటువంటి పద్మ సముదాయంలో విహరించేటువంటి హంస చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూర్మమ, అటువంటి ఆ హంసస్వరూపమైనటువంటి ఆ సరస్వతీదేవి శ్వేతవర్ణంతో
నిండుగా తెల్లని రంగుతో ప్రకాశించేటువంటి ఆ తల్లి నా మనస్సు అనేటువంటి మానస సరోవరంలో విహరించుగాక అని అంటారు. అంతేకాకుండా కావ్యప్రకాశంలో మమ్మటాచార్యుల వారు కూడా అంటారు ఈ విధంగా, నియతికృతి నియమరహితాం హ్లాదైకమయీం అనన్యపరతంత్రాం నవరసరుచిరాం నిర్మితి మాదధతి భారతీ కవేర్జయతి అని అంటారు. అంటే దైవం చేత కల్పించబడినటువంటి ఏ నియమాలు లేకుండా కేవలం ఆనంద స్వరూపంగా ఉంటూ ఏ కారణాల మీద ఆధారపడకుండా నవరసాలతో మనోహరంగా నిర్మాణాన్ని చేస్తూ ఉన్నటువంటి కవిభారతి సర్వోత్కర్షతో ఉన్నది అని, కవిభారతి జయిస్తూ ఉన్నది అని తన యొక్క వాక్కుని అద్భుతంగా సరస్వతి అమ్మవారు ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నది అని అద్భుతంగా కీర్తించారు. అలా స్వామి చెంత ఆ కోలాట ప్రదర్శన చేసేటువంటి వారంతా ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి ఉంటారు. ఏ అపేక్షని వాళ్ళు మనస్సులో పెట్టుకోకుండా కేవలం స్వామి చెంత ఆ కాసేపు వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించాలి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, స్వామి యొక్క ఆశీస్సులను పొందితే ఆ కళలో ఇంకా నైపుణ్యాన్ని సంపాదించుకుంటామనేటువంటి గొప్ప ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చి వారంతా వారి వారి ప్రదర్శనలను అన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వీణాపాణి అయినటువంటి ఆ తల్లి శరదిందు సుందర రుచిశ్చేతసి సామేగిరాం దేవి అపహృత్య తమః సంతతమర్థానఖిలాన్ ప్రకాశయతు అని విశ్వనాథుల వారు సాహిత్య దర్పణంలో అంటారనమాట. అలా శరదృతువులలో చంద్రుడిలాగా ప్రకాశించేటువంటి ఓ తల్లి నీకు నమస్కారం అమ్మా. నాలో ఉన్నటువంటి అంధకారాన్ని ప్రధానంగా నేను ప్రార్థించేటువంటిది ఏమిటి అంటే అపహృత్య తమ సంతతమర్థాన్ అఖిలాన్ ప్రకాశయతు అని అన్నారు. అంటే నాలో ఉన్నటువంటి అంధకారాన్ని దూరం చేసి ఎప్పుడు కూడా అన్ని అర్థాలు నా యొక్క బుద్ధిలో ఎప్పటికప్పుడు స్ఫురించే విధంగా నీ యొక్క అనుగ్రహాన్ని నా పైన కురిపించు తల్లి అని ప్రార్థించారు. అలా విద్యానాథుడు కూడా ప్రతాపరుద్రీయంలో అద్భుతంగా అంటారు, విద్యా కైరవ కౌముదీం శృతిశిర సీమంతముక్తామణిం అని అన్నారు. విద్య అనేటువంటి కలువ పువ్వుకి చంద్రుడి వెన్నెలైనటువంటి ఆ వేదమనేటువంటి శిరస్సుకి ఉపనిషత్తు అనేటువంటి పాపిడి బిళ్ళ ఎలా అయితే రత్నంగా ఉంటుందో అట్లా ముల్లోకాలకు తల్లి, అలానే బ్రహ్మకు ఇల్లాలైనటువంటి ఆ పలుకులమ్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని అన్నారు. దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం అని అన్నారు. కాబట్టి అలా ప్రతి ఒక్క కవి కూడా మొట్టమొదటగా సరస్వతి అమ్మవారిని నమస్కరించుకొని తరువాత వాళ్ళ యొక్క గ్రంథరచనని సంపూర్ణంగా గావించినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఇందాక అనుకున్నట్లుగా కేవలం సామాన్యమైనటువంటి మానవులే కాదు, పరమహంస పరివ్రాజకాచార్యులు కూడా, గొప్ప గొప్ప తపస్సంపన్నులు కూడా, వారు కూడా అమ్మవారిని మొట్టమొదటగా నమస్కరించిన తరువాతే గొప్ప గొప్ప పీఠాధిపతులు కావచ్చు, గొప్ప గొప్ప మఠాధిపతులు కావచ్చు, యతివరేండులంతా ఆ తల్లికి దాసానుదాసులుగా ఉంటూ తల్లికి కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం.
నీ కామిడై పాన్పుపై కందువ గోవిందరాజు మోములు చూచందరితో ముచ్చటలాడి నీ కోడి కాడు గదవమ్మ గోవిందరాజు వేడుక మోబుల తేనె విందారగించి కోడి కాడు గదవమ్మ గోవిందరాజు వేడుక మోబుల తేనె విందారగించి కోడి కాడు గదవమ్మ గోవిందరాజు. మాన్యానుభావ మహదాహ్వయ యోగి దృష్ట శ్రీశంఖచక్రకమలా సహితామలాంగ గోపీజనప్రియ చరిత్ర విచిత్రవేష గోవిందరాజ విజయీ భవ గోపనాథ. గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో వైభవంగా జరుగుతూ ఉన్న హంసవాహన సేవను మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. భక్తజన బృందమంతా స్వామివారి యొక్క వాహన సేవను వీక్షిస్తూ ఎంతోమంది స్వామి చింత వాళ్ళ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉన్న వైనాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. సరస్వతి అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కొత్త కొత్త విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అది ఆ తల్లి యొక్క వైశిష్ట్యం. పోతనామాత్యుల వారు కూడా భాగవతంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తారు. దాదాపుగా ఒక్క ఉపమానంతో వర్ణించటం సాధ్యం కాదు ఆ తల్లిని. కాబట్టి ఒక 17 ఉపమానాలను చెప్పారు ఆయన. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదికానగనెన్నడు గల్గు భారతి అని అంటారు. అంటే ఎలా ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క స్వారస్యం ఉన్నది. ఏమాత్రము ఏ ఒక్క ఉపమానము కూడా అలా మనం కాస్త ఉదాసీనంగా చూడవలసినటువంటి ఉపమానం కాదు. అంత గొప్పదైనటువంటి ఉపమానం. శారద నీరద అని అన్నారు. అంటే శరత్కాల మేఘం ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది అమ్మవారు. అంతేకాకుండా ఇందు ఘనసార అని అన్నారు. చంద్రుడు ఆయన యొక్క కీర్తి కావచ్చు, ఆయన యొక్క వర్ణం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉండేటువంటిది ఆ తల్లి. అంతేకాకుండా పచ్చకర్పూరాన్ని చెప్పారు, చందనమును చెప్పారు, హంసను చెప్పారు, మల్లెపువ్వుని చెప్పారు, ముత్యాలహారాన్ని చెప్పారు, మంచుని ఉపమానంగా పోల్చారు. అంతేకాకుండా మరాళ మల్లికాహార తుషార ఫేన అని అన్నారు. ఫేనము అంటే గనక డిండీరము, నురుగు. అలానే అది కూడా కాకుండా రజతాచలము అని అన్నారు. రజతాచలము అంటే కనుక వెండికొండ. ఆ తర్వాత కాశ ఫణీషకుంద మందార సుధాపయోధి అని అన్నారు. ఆదిశేషుడు కావచ్చు, తరువాత తెల్లజిల్లేడు కావచ్చు, పాలసముద్రం కావచ్చు, తెల్లతామర కావచ్చు, ఆకాశగంగ కావచ్చు, అన్నీ కూడా తెలుపు రంగులో ఉండేటువంటి ఉపమానాలను చెప్పారు అవన్నీ కూడా. కాబట్టి అలాంటి తెల్లని కాంతితో ప్రకాశించేటువంటి ఓ భారతి అమ్మా, నిన్ను మనసా దర్శించేటువంటి అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో అని ప్రార్థించారు. నా శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు గల్గు భారతి అని అన్నారు. కాబట్టి అని పోతనామాత్యుల వారు అద్భుతంగా చెప్పారు. కాబట్టి అటువంటి ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని మహాకవులు అంత ఆర్ద్రతతోటి వాళ్ళ యొక్క గొప్ప హృదయంతో కీర్తించినటువంటి వైభవం మనం చూడొచ్చు. అంతేకాకుండా పోతనామాత్యుల వారే ఇంకో చోట అంటారు, అక్కడే భాగవతంలోనే, అంబ నవంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చరుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి
నన్ కృపసూడు భారతీ అని నవాంబుజోజ్వల కరాంబుజ అని అద్భుతంగా కీర్తించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహానుభావుడు పోతనామాత్యుల వారు. కాబట్టి అలా అంబా అని మొట్టమొదటిగా సంబోధన చేశారు. ఆ తర్వాత చిట్ట చివరిలో భారతి అని ఇంకొక సంబోధన చేసి మధ్యలో కవిత్వం మొత్తాన్ని ఆయన చెప్పారు. కాబట్టి ఈ పద్యంలో దాదాపుగా అమ్మవారికి సంబంధించినటువంటి 5 అంశాలు స్పష్టంగా ఇందులో చెప్పబడ్డాయి. అంటే మొట్టమొదటిది చేతులకు సంబంధించిన గొప్ప విశేషణాన్ని చెప్పారు. నవాంబుజోజ్వల కరాంబుజ అని అన్నారు ఒకటి. రెండవది శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి అని ఆకారమునకు సంబంధించినటువంటి వర్ణన చేశారు ఆయన. ఆ తర్వాత ప్రకట స్ఫుట భూషణరత్న దీపికా చుంబిత దిగ్విభాగ అని అన్నారు, ఆభరణాలకు సంబంధించినటువంటిది. అమ్మవారి యొక్క ప్రాభవాన్ని చూపించేటువంటిది మరొకటి, శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ అని అన్నారు. అలా భావుకుల యొక్క భావ ప్రపంచంలో విహరించేటువంటి ఓ తల్లి భావాంబర వీధి విశ్రుత విహారిణి అని అన్నారు. అంటే భావుకులు కవి సమయాలు అని ఉంటాయి కొన్ని. కాబట్టి అటువంటి భావనా ప్రపంచంలో భావుకులు విహరించేటువంటి ఆ భావుకుల యొక్క భావ ప్రపంచంలో విహరించేటువంటి ఓ తల్లి. అందువలననే అంటారు మహాకవులకు పదాలు వెతుక్కోక్కర్లేదు, ఈ పదాన్ని వాడాలా ఆ పదాన్ని వాడాలా, ఆ పదాలు ఎప్పుడు కూడా వచ్చి నన్ను స్వీకరించు అని అంటూ ఉంటాయి అన్నమాట. అది ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే మహానుభావులు వాళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణంగా సాధ్యమవుతుంది. అందువలన తిరుపతి వెంకట కవులంతా మహా అవధానులు వారంతా కూడా గొప్పగా చెప్తారన్నమాట. ఏనుగునెక్కినాము ధరణీంద్రుల మ్రొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారమెవ్వానిని లెక్కపెట్ట కనివారణ దిగ్విజయం వనర్చి ప్రజ్ఞానిధులంచు పేరుకొనినారము నీ వలనన్ సరస్వతి అని అంటారు అద్భుతంగా. ఇంత సన్మానాలు ఇవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి, గజారోహణలు గావించారు. ఇలా దిగ్విజయంగా ఎక్కడికి వెళ్ళినా కానీ కవిత్వ ధారణ మేము ఈ రకంగా ఉప్పొంగిస్తున్నాము అంటే కనుక ఇవన్నీ ఈ ప్రజ్ఞకంతటి కూడా కారణం ఏమిటంటే నీ వలనేనమ్మా సరస్వతి, ఇంతటి వాళ్ళమైనా మేము అని చెప్పి వాళ్ళు అద్భుతంగా అమ్మవారిని కీర్తించారన్నమాట. అంతేకాకుండా యవ్వానిని లెక్క పెట్టక నివారణ దిగ్విజయం వనర్చి, ఎంతటి మహాకవులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము కూడా గణన చేయకుండా అందరితోటి కవిత గొప్ప కవిత ఆశు కవిత ధారలను అన్ని చోట్ల ఆస్థానాలన్నింటిలో కూడా మేము ప్రవహింపచేశాం. ఇదంతా నీ అనుగ్రహం తల్లి అని అన్నారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారి యొక్క వాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గొప్ప
భోగీంద్రుపై నిద్రించే వీడవచ్చి నిలుచున్న ఎల పిల్ల ప్రొద్దు ఒత్తున కుదీర భోగీంద్రుపై ఇద్దరు సతులు నీకు నేర్చిన తాళగతులా ఇద్దరు సతులు నీకు నేర్చిన తాళగతులా గుత్తేటి పాదములతో గోవిందరాజా ఉప్పవడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా మెండుగా మేలుకొంటివి మించిన కౌగిటిలోన కొండుక పాయపు సిరికోపించంగా మెండుగా మేలుకొంటివి మించిన కౌగిటిలోన కొండుక పాయపు సిరికోపించంగా ఉండవయ్య సుఖలీల నుడివో నీ ప్రియముతో ఉండవయ్య సుఖలీల నుడివో నీ ప్రియముతో కొండలకు నేటిరాయా గోవిందరాజా ఉప్పవడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా ఉప్పవడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో హంసవాహనాన్ని అధిరోహించిన స్వామివారి యొక్క దర్శనాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా హంసవాహనంపై గోవిందరాజస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాం. మరి కాసేపటిలో ఇక్కడ మనం గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మనమంతా దాస్యభక్తికి ప్రతీకమైనటువంటి హనుమంత వాహనాన్ని అధిరోహించిన వెంకటేశ్వరుడిని మరి కాసేపట్లో మనమంతా చూడబోతాం. ఎక్కడ నుండండి అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. భాగ్యనగరంలో తిరునిలయం నుండి ప్రాతకాలంలో మనం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చూసాం. ఇప్పుడు సాయంకాలం హనుమంత వాహనాన్ని అధిరోహించి వెంకటేశ్వరుడు మనందరికీ దర్శనాన్ని ఇవ్వటానికి భాగ్యనగరంలో సంసిద్ధుడై ఉన్నారు. కాబట్టి ఆ వాహనాన్ని మరి కాసేపట్లో మనం వీక్షిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క అధీనంలో స్వామివారు భాగ్యనగరంలో ఉండి భాగ్యనగర వాసులందరికీ అనుగ్రహాన్ని ఇవ్వటానికి హిమాయత్ నగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలలో ఈ పూట హనుమంత వాహనంపై వెంకటేశ్వరుడు మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వారు కూడా మనసులో అనుకున్నారు, జ్ఞానమును పొందారు కదా ఇప్పటిదాకా ఈ భక్తులంతా, దాస్యభక్తికి ప్రతీకంగా ఉన్నటువంటి హనుమంతుడి యొక్క వైభవాన్ని కూడా వీళ్ళంతా తెలుసుకోవాలి అని స్వామి సంకల్పించుకొని అక్కడ దృశ్యాన్ని మనకి చూపించబోతూ ఉన్నాడనమాట. కాబట్టి జ్ఞానం పొందిన తరువాత చివరికి ఆయనకు దాసులం అవ్వటమే మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఈ గోవిందరాజస్వామి వారు జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత చివరికి మనం ఎలా ఉండాలి అంటే స్వామి దగ్గర త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అన్నట్లుగా, అయ్యా నా యొక్క అహంకారం మొత్తం కూడా సంపూర్ణంగా తొలగిపోయింది స్వామి,
నీ సేవకుడికి అలానే ఆ సేవకుడికి సేవ చేసేటువంటి వాడి సేవకుడు ఎవరైతే ఉంటారో వాడికి నేను భృత్యుడిగా ఉంటాను అని అన్నారు. అలా కులశేఖరుల వారు అంత వినయాన్ని స్వామి దగ్గర ప్రదర్శించారు. కాబట్టి ఆ కులశేఖరుల వారు ప్రార్థించిన దాంట్లో వారికి ఉన్నటువంటి వినయంలో ఒక భాగమైనా మనకు వచ్చినా చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి అలా ఆ వాహనాన్ని, హనుమంత వాహనాన్ని తిరునిలయం నుండి మనం మరి కాసేపట్లో వీక్షిస్తాం. ప్రస్తుతానికి ఇదం కవిభ్యః పూర్వేభ్యో నమోవాకం ప్రశాస్మహే విందేమ దేవతాం వాణీం అమృతాం ఆత్మనః కలాం అని అమ్మవారికి ఇక్కడ గోవిందరాజస్వామి వారికి నమస్కరించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శేషాచలే మహతి పాదప పక్షిజన్మ త్వద్భక్తిత స్పృహయతా కులశేఖరేణ రాజ్ఞా పునః పునరుపాసిత పాదపద్మ. ఊర్ధ్వస్వదేవయసా బిందమానా